అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి ఒక్కసారి చదువుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. ఓకేనా? ఓ థెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమందు రచించితిని. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి కనబడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఇంత అవసరం వచ్చింది ఆయన వారిని కలిసి కొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చెను గాని అదిగో కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుదురు అనేను. కనుక తండ్రి యొక్క వాగ్దానము, కుమారుడు యొక్క వాగ్దానము, అలాగే యోహాను గారు కూడా దానికి సపోర్ట్ చేసి చెప్పారు. అంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి. అల్టిమేట్గా ఎవరిని పొందుకోవాలి? పరిశుద్ధాత్మను పొందుకోవాలి. మీరు వేరే వర్షన్లో చూస్తే 5వ వచనం ఎలా ఉంటుందంటే, యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చెను కానీ కొద్ది దినములలోగా మీరు జ్ఞాన స్నానము పొందెదరు అని ఉంటుంది. జ్ఞాన స్నానము అంటే జ్ఞానముతో తడపబడుతా. స్నానం, జ్ఞానంతోనే ఏం చేస్తారు వీళ్ళు? స్నానం చేస్తారు. అర్థమవుతుందని చెప్పేది నేను. వేరే వర్షన్లోకి వెళ్తే జ్ఞాన స్నానము అని ఉంటుందండి. పరిశుద్ధాత్మ. ఇప్పుడు నీళ్ళల్లో బాప్తిస్మం అంటే అదేంటి? స్నానమే కదా. దాంట్లో మునగడము స్నానమే కదా శరీరానికి. మరి ఇప్పుడు దానికి ఆపోజిట్గా ఏ స్నానం పొందాలి? పరిశుద్ధాత్మలో వీరు బాప్తిస్మం పొందాలి. అంటే పరిశుద్ధాత్మలో వీరు మునగాలి. పరిశుద్ధాత్మలో వీళ్ళు మునగాలి, అంతే కదా, నీళ్ళలో మునిగినట్టుగా. దాన్ని వేరే వర్షన్లో ఏమన్నాడంటే జ్ఞాన స్నానం. అంటే జ్ఞానముతో వారు ఏం చేసుకుంటున్నారు? స్నానం చేసుకుంటున్నారు. ఇది కాస్త మనం చూద్దాము. జ్ఞాన స్నానం అనే మాట ఒకసారి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం పక్కనే 4వ వచనం చూడండి. అందుకు పరిశుద్ధాత్మ గలవారై వారు పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించుకొలది. అది వారికి ఏమిచ్చిందట? ఆత్మ, వాక్శక్తి. వాక్కు శక్తి అంటున్నాడు అక్కడ. అంటే మాట్లాడే శక్తి, వాక్యపు శక్తి, వాక్యము చెప్పగలిగే శక్తి. దేవుని వాక్యపు శక్తి వాళ్ళకు వచ్చింది అంటుంది బైబిల్. మనం ఆలోచన చేస్తుంటే జాగ్రత్తగా ఎక్కడి నుంచి వచ్చింది ఆ వాక్శక్తి? పరలోకం నుంచి వచ్చింది పరిశుద్ధాత్మ. అంతేనా? కొంత యాకోబు పత్రిక రండి, 3వ అధ్యాయము 17వ వచనం చదవండి. అయితే పైనుండి వచ్చు జ్ఞానము, అది ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? జ్ఞానం వచ్చిందా? పరిశుద్ధాత్మ వచ్చిందా? పరిశుద్ధాత్మనే జ్ఞానం, అంతే కదా. కనుక పరిశుద్ధాత్మ పైనుంచి సర్వసత్యం అనే జ్ఞానాన్ని తీసుకొచ్చింది. సర్వసత్యం అనే జ్ఞానాన్ని తీసుకొచ్చింది అనమాట. కనుక పైనుండి వచ్చిన జ్ఞానం అంటున్నాడు అక్కడ. అంటే పైనుంచి జ్ఞానం వచ్చింది, పరిశుద్ధాత్మ కూడా వచ్చారు. వెరీ గుడ్. సరే, దానికోసం మళ్ళీ కింద ఉన్నది మనకు అవసరం లేదు, పక్కన పెడదాము. పైనుండి వచ్చిన జ్ఞానము,
అపోస్తుల కార్యంలోనైతే పైనుంచి వచ్చిన పరిశుద్ధాత్మ. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని క్రొత్తగా జన్మించితేనే. కింద ఫుట్నోట్లో ఉందా? పైనుండి అన్నాడు. పైనుండి 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 ఎలా జన్మిస్తావు? పరిశుద్ధాత్మ నీలోకి వస్తేనే కానీ అని అర్థం. అంటే పరిశుద్ధాత్మ రాకుండా మనం పొందకుండా అసలు జన్మనే లేదు. పరిశుద్ధాత్మను పొందుకోకపోతే మనకు నూతన జన్మే లేదు. అసలు పరిశుద్ధాత్మను పొందుకోకపోతే నూతన జన్మే లేదు అంటుంది బైబిల్. వెరీ గుడ్. పైనుండి జన్మించుట అని ఈయన చెప్పాడు. పైనుండి పరిశుద్ధాత్మ వచ్చిందని లూకా చెప్పారు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 4లో. యాకోబు గారు పైనుండి వచ్చింది జ్ఞానము అంటున్నారు. అంటే జ్ఞానం స్నానము సరిపోయిందా? పైనుండి ఏమొచ్చింది? జ్ఞానం ఇలా కుమ్మరిచ్చాడు. ఇప్పుడు మిద్ది మీద నుంచి ఎవరైనా నీళ్ళు పోసారనుకో, 2 బకెట్ల నీళ్ళు, మనం బయట ఉన్నామనుకో, మన మీద పడితే ఏమవుతుంది? అది నీళ్ళతో మనము కుమ్మరించబడుతున్నాం, తడిసిపోతున్నాం. అదే ప్రకారం పరలోకంలో నుంచి భూమి మీదకి ఏమొచ్చింది? ఆ పరిశుద్ధాత్మని ఇలా కుమ్మరించాడు దేవుడు, కుమ్మరించాడు. ఆ మాట మీకు 1వ అధ్యాయము సామెతలు 1వ అధ్యాయము 20 చూసారా? జ్ఞానం లేని వారుగా ఉందరు. అపహాసుకులారా, మీరు ఎన్నాళ్ళు అపహాసం చేయించు ఆనందించరు. బుద్ధిహీనులారా, మీరు ఎన్నాళ్ళు జ్ఞానం అపసహించుకుందరు. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించేదను. కుమ్మరించుట అంటే అర్థం ఏంటి? కుమ్మరించుట అంటే అని చెప్పడమా? ఇలా వేయడమే కుమ్మరించడం అని అర్థం. బింది బింది తీసి నీ మీదకి వేయడమే కుమ్మరించుట. కుమ్మరించుట అనే పదానికి అర్థం అదే. దానికి ఆపోజిట్ పదము వ్యతిరేక పదం కుమ్మరించుట. పాత నిబంధనలో చిలకరించుట. చిలకరించుట. చిలకరించితే మొత్తం నానిపోతామా? కుమ్మరిస్తే మొత్తం నానిపోతామా? అది పాత నిబంధనలో చిలకరింపు, అంతే. చిలకరింపు అంటే పరిశుద్ధాత్మ అందరి మీదికి రాదు, కొందరి మీదికే. కానీ క్రొత్త నిబంధనలో ఎలా వస్తుంది పరిశుద్ధాత్మ అంటే? అందరి మీదికి వస్తుంది, నమ్మిన వాళ్ళందరి మీదికి. అది కూడా పరిపూర్ణంగా వస్తుంది. పరిపూర్ణముగా అని బైబిల్ చెప్తుంది. పరిపూర్ణముగా, కొంచెం కాదు, అంత. చూడండి, మలాకి గ్రంథము 2వ అధ్యాయము 2వ అధ్యాయము 14. అది ఎందుకని మీరు అడగగా, యవ్వన కాలమందు నువ్వు పెళ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా. నీ పెండ్లి భార్య కదా.
కొంచెముగానైనను దేవుని ఆత్మ నొందిన వారిలో ఎవరునూ ఇలాగూ చెయ్యలేదు. దేవుని ఆత్మ కొంచెంగా పొందితే కూడా నీవు నీ భార్యను విడాకులు ఇవ్వవు, నీ భార్యను విడిచిపెట్టి వేరే దానిని నీవు అక్రమ సంబంధం పెట్టుకోవు అని చెప్తున్నాడు. కొంచెము కూడా, ఇది పాత నిబంధన గ్రంథములో కొంచెము అనే మాటను వాడుతున్నాడు. కొంచెం ఆత్మ అంటున్నాడు. కొంచెం అంటే అది పాత నిబంధన కాలానికి సంబంధించింది, కానీ కొత్త నిబంధన అట్లా కాదు. యోహాను సువార్త 3వ అధ్యాయము 30. పైనుండి వచ్చేవాడు 33. ఆయన సాక్ష్యం అంగీకరించేవాడు, దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలైనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించాను. యేసుప్రభుకి ఎలా ఇచ్చాడు దేవుని ఆత్మ? ఇప్పుడు అపోస్తులకు కూడా అలాగే ఇవ్వాలి. అంటే ఆయనతో సమానాలు కదా మనం చేశాడు. ఆయన కుమారుడైనప్పుడు మనం కూడా కుమారులమే. కనుక కొలత లేని ఆత్మ, అందుకే కుమ్మరించుట ఒకటేసారి మొత్తం. అంతకుముందు అయితే గిన్నెలో ఉన్నదాన్ని ఇలా తీసుకొని చెమరేవారు, చిలకరించేవారు. కానీ ఇప్పుడు అట్లా కాదు, గిన్నె నీ మీద పోసేసాడు మొత్తం టోటల్గా. అంటే ఇప్పుడు పరిపూర్ణమైన జ్ఞానం మనకు వస్తుంది. సంపూర్ణము అని అర్థం. పైనుండి ఏమో వచ్చింది చెప్పండి ఇప్పుడు? జ్ఞానము. పైనుండి వచ్చిన జ్ఞానం చేత మనం ఏమవ్వాలి? జన్మించాలి. అంటే జ్ఞానం మనల్ని ఏం చేస్తుంది? జన్మింపజేస్తుంది. దేవుని జ్ఞానం మనల్ని జన్మింపజేస్తుంది. మనలో ఉన్న ఆత్మ జన్మించాలి అంటే చనిపోయింది. ఆ జ్ఞానం మనకు రావాలి, ఆ జ్ఞానం మనం పొందుకోవాలి. ఆ దైవ జ్ఞానం మనం పొందుకోకపోతే మనం పాపులము అని తెలుసుకోలేము, మనము యేసయ్య దగ్గరికి రాలేము. సరే, లూకా సువార్త 21వ అధ్యాయము 15వ వచనం కూడా చూద్దాం. లూకా సువార్త 21వ అధ్యాయము 15వ వచనం. మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదు అనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును, అది వీలు కాని వాక్కు, కాదు అనలేరు, కాదు అనలేరు. చూసావా, అపోస్తులు మాట్లాడేప్పుడు కానీ అపోస్తుల జీవితంలో కాదు అనలేదు. వాళ్ళు అన్నారా? కాదు అనలేదండి వాళ్ళు. ఎదురాడిన ఈ జ్ఞానానికి ఎదురు మాట్లాడలేకపోయారు అపోస్తులు మాట్లాడినప్పుడు. రెండవది, వీళ్ళు ఏం చేసినా సరే అది వాళ్ళ అవతల పక్కన వాళ్ళు కాదు అనలేకపోయారు. ఈరోజు మనం చేస్తే అనలేకపోయారు. లేదు చూడండి ఒకసారి, అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 10వ వచనము. మాటలాడుట యందు అతడు అగుపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయారే. స్టెఫెన్ యొక్క మాటలను కానీ, స్టెఫెన్ చెబుతున్నప్పుడు కానీ పరుసయులు, శాస్త్రులు, సద్దుకయులు, మంచి మంచి పండితులు కూడా ఆయన ముందు వచ్చి నిలబడలేకపోతున్నారు. అలాంటి జ్ఞానం ఇచ్చాడు దేవుడు. ఆ మాట ముందుగానే చెప్పాడు లేదు 27:15లో, మిమ్మల్ని ఎదిరించలేని జ్ఞానం ఇస్తాను నేను అన్నాడు. అంటే పరిశుద్ధాత్మ అని అర్థం. ఆ ఆత్మ ఇచ్చే దైవ జ్ఞానం. వాళ్ళు ఎదిరించలేకపోయారు అసలు. స్టెఫెన్ చిన్నపిల్లోడు, 22-25 ఇయర్స్ అంతే, యవనస్తుడు. మొట్టమొదటి హతసాక్షి క్రైస్తవుల్లో. ఇంకా వివాహం కూడా పొందనివాడు, వివాహం కూడా చేసుకోలేనివాడు, వివాహం కూడా కానివాడు. ఎదిరించలేకపోయారు. ఇంకా చూడండి, కాదనలేనని చెప్పాడు కదా, కాదనలేనని చెప్పారు కదా, అది కూడా చూద్దాం. 4వ అధ్యాయం 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యము చూసినప్పుడు
చెప్పాను కదా, పిరికివారు కాదని చెప్పాను కదా. అది ఏం ఆత్మ? అది ధైర్యం. దేవుని ఆత్మను పొందుకున్న వానికి ధైర్యం ఉంటుంది, పిరికితనం ఉండదు. అసలు పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు అనేవారే, యూదులు అనేవారే అసలు ఆయన వాళ్ళ ధైర్యమును చూసి భయపడ్డారంటండి. ఏమన్నా రాయడుందమ్మా? ధైర్యం, కెపాసిటీ చూడండి ఎట్లుందో. వారు పేతురు, యోహానుల ధైర్యము చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. స్వస్థత పొందిన ఆ మనుష్యుడు వారితో కూడా నిలిచి ఉండట చూచి, స్వస్థత పొందిన మనుషుడు ఎవరు? వెండి బంగారం మా వద్ద లేవు కానీ మాకు కలిగినదే నీకు మేము ఇస్తాము, యేసు నామమున, నజరేయుడైన యేసు నామమున లే అని చెప్పేసి అనగానే, పుట్టుకుంటివాడు, రోజు మోసుకొని వస్తే అటు పెట్టేవాడు, భిక్షం అడిగేవాడు, వాడు లేచి పైకి లేచి గంతలు వేసుకుంటే దేవాలయంలోకి వెళ్ళాడా? వాని కోసమే ఇక్కడ చెప్తున్నాడు. 3వ అధ్యాయంలో స్వస్థత పొందుకున్నాడు. 4వ అధ్యాయంలో ఇది తీసుకెళ్ళిపోయారు. ఎవరిని? యోహానుని, పేతురుని పట్టుకొని పోయి ఎక్కడ పెట్టారు అనుకుంటున్నారు? పెద్దల సభలో పెట్టారు. సన్హెడ్రిన్ సభ అంటారు దాన్ని. పెద్దల సభ కోర్టులోకి తీసుకెళ్ళిపోయారు, వాళ్ళ ముందు నిలబెట్టారు. ఇప్పుడు వాళ్ళందరూ సన్హెడ్రిన్ సభలో ఉన్న వారందరూ కూడా పెద్ద పెద్ద లెక్చరర్స్, బైబిల్ని మెమరైజ్ చేసిన వారు. అందుకే అంటున్నారు వీరు విద్య లేని పామరులు కదా. అంటే అర్థం ఏంటి? మనతో పాటు బైబిల్ని ఎప్పుడు వీళ్ళు పండిత్వంలో నేర్చుకోలేదు. కాలేజీకి వచ్చి బైబిల్ కాలేజీలో నేర్చుకుంటారు వాళ్ళు. మనతో ఎప్పుడు కాలేజీలో, ఏ కాలేజీలో చదివారో వీళ్ళకి బైబిల్ కాలేజీ తెలియదు కదా, వీళ్ళకి సిస్టమాటిక్ థియాలజీ తెలియదు కదా. వీళ్ళు చేపలు పట్టుకునేవాడికి ఇంత జ్ఞానం వచ్చింది. నువ్వు చూసినావా ఏదన్నా ఏ కాలేజీలో చదివారో వీళ్ళు అని అడుగుతున్నారు ఒకరినొకరు. మేము ఏ బైబిల్ కాలేజీలో చదవలేదు. ఆఖరికి ఏమని అర్థమైంది? ఓహో, యేసుతో పాటు తిరిగేవాళ్ళు కదా మీరు, అంతో ఇంత ఉంటుందిలే జ్ఞానం యేసుతో తిరిగితే అన్నట్టుగా నిర్ధారణ చేసుకున్నారు చివరికి. ఇప్పుడు ఏం జరిగింది? స్వస్థత పొందిన ఆ మనుషుడు వారితో కూడా నిలిచి ఉండట చూచి, చూసారా, బదులు చెప్పలేకపోయారా? కాదనలేని అన్నాడు అక్కడ రాయబడింది. అంటే బదులు చెప్పలేని ఆత్మను, ఎదురు తిరగలేని ఆత్మను, కాదనలేని ఆత్మను మీకు ఇస్తానని చెప్పాడు. ఖచ్చితంగా ఆ స్వస్థత పొందినవాడు కూడా వాళ్ళతో నిలబడి ఉన్నాడు. కాదని చెప్పలేరు ఇప్పుడు ఇంక వీళ్ళు. కంటిన్యూ. అప్పుడు సభ వెలుపలికి పొండని వారిని ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి, ఈ మనుష్యులు మనమేమి చేతుము? వారి చేత పరిశుద్ధమైన సూచక్రియలు చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురమున్న వారికి అందరికీ స్పష్టమే. అది జరగలేదని చెప్పజాలము. ఒక్కొక్కడికండి ఎట్లుంటుందంటే, దేవుడు మనతో మాట్లాడుతున్నా కూడా హృదయం కఠినంగా ఉంటుందండి కొందరికి. దేవుడు మనతో సూటిగా మాట్లాడుతూ ఉంటాడు, సూటిగా మన ముందు అన్ని సూచక్రియలు చేస్తూ ఉంటాడు, సూటిగా మన ముందు అన్ని కార్యాలు చూపిస్తూ ఉంటాడు. కానీ వాని హృదయం కఠినమైతే, అద్భుతాలు చేయబడింది, వాడు లేచింది, అన్నీ చూశారు, వీళ్ళే చేశారని వీళ్ళకి తెలుసు, అయినా సరే అంటే హృదయ కాఠిన్యమైనప్పుడు వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నా, వారిని మార్చాలని చూస్తున్నా, కనబడుతున్నవి నిజమని తెలిసినా కూడా నమ్మలేని స్థితికి వెళ్ళిపోతారు. ఇది వెరీ డేంజరస్. ఇది స్వస్థత పొందుకున్నవాడిని ఎదురుకు చూస్తున్నారు. రోజు వాడు అడుక్కు తినేవాడు, వాడు తెలుసు వాళ్ళకి, రోజు అంతో ఇంతో విసిరేసి వస్తారు వానికి. అలాంటి వాడు 40 సంవత్సరాల నుంచి అక్కడ పడున్న వాడిని చూసి వాడు లేచి వాళ్ళతో పాటు వచ్చాడు. కల్లారా ఈ సూచక్రియ జరిగింది. ఇప్పుడు జరిగించమనండి ఎవరైనా. వరాలు ఉన్న వాళ్ళని ఎవరైనా జరిగించమనండి. లేదు, జరిగించలేరు. ఆ రోజు వాళ్ళు సవాల్తో చేశారు. లోపలికి తీసుకొచ్చారు వాడిని వాళ్ళ మందిని నిలబెట్టారు సన్నిహద్రిన్ సభలో. వాడిని చూస్తున్నారు, వీళ్ళని చూస్తున్నారు. వీడు నిజంగా ఆడ కూర్చున్నవాడే, మనకు తెలుసు, మనమే కదా వీనికి వేస్తుంటే బిచ్చము, వీడు పోషించబడుతున్నవాడు, వీడు నిజంగా ఎప్పటి నుంచో కుంటివాడు అన్న విషయం మనకు తెలుసు. అలాంటి వాడు స్వస్థత పొందుకొని మన ముందు నిలబడ్డాడు కదా. యేసయ్యని నమ్ముకుందాం అనుకున్నారా వాళ్ళు? కాదని చెప్పజాలం కదా. యేసయ్యని నమ్ముకుందామని అన్నారా? ఏమన్నారు? హృదయం కాఠిన్యం అయితే ఇలాగే ఉంటుందండి. హృదయ కాఠిన్యం అయితే నీ ముందు అద్భుతాలు జరిగినా, అస్వస్థతలు జరిగినా, గొప్ప కార్యాలు జరిగినా నువ్వు సత్యమును ఎప్పటికీ నమ్మలేవు. ఇది రుజువు.
వాళ్ళు ఏం చేశారంటే చూడండి తర్వాత, అది జరగలేదని ఇప్పుడు 21వ అధ్యాయం 15వ వచనం చదవండి ఎట్లుంటుందో. నేను చూపించిన అపోస్తుల కార్యం 6:10కి 4వ అధ్యాయం 15వ వచనానికి 21:15 లూకాసు వార్త 21:15 అమ్మా. లూకాసు వార్త మీ విరోధులందరూ ఒకడే వేస్తావా సరిపోతుందా? సరే రైట్. మీ విరోధులు, ఇప్పుడు యూదులే కదా విరోధులు, కాదనుటకును ఎదురాడుటకును వీళ్ళు కాని వాక్కును జ్ఞానమును. సరిపోయిందా? స్టెఫెన్ని ఎదిరించగలిగారా? ఇక్కడ స్వస్థత పొందుకొని ఉన్న వాళ్ళని ఎదురుగా చూస్తున్నారు, కానీ కాదని జాలకపోయారు. మీరు స్వస్థత చేయలేదురా అని చెప్పడానికి ఏమైనా ఆధారం ఉందా? అలా అంటున్నారు కదా. ఇక్కడ జరగలేదని చెప్పజాలము, ఎందుకంటే కళ్ళ ముందరే వాడు కనబడుతున్నాడు. అంటే దేవుడు ఇస్తే ఎలా ఉంటుంది తెలుసా? అవతల వాళ్ళు నోరు మూసుకోవాల్సిందే. అలాంటి జ్ఞానం ఇచ్చాడు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. కాదని చెప్పజాలకపోయి మళ్ళీ వాళ్ళు ఏమన్నారు తెలుసా? వీళ్ళని బెదరకూడదాం. ఆయనను 17వ వచనం, 4వ అధ్యాయం 17వ వచనం. ఇది మళ్ళీ మనం రేపు మన్నాడు చూస్తాము. అయినా కొంచెం, అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ యేసు నామమును బట్టి ఏ మనుషులతోనైనను మాటలాడకూడదని మనము వారిని బెదురు పెట్టుదవలనని చెప్పుకొనిరి. అంతకన్నా ఏం చేయగలవు నువ్వు? కళ్ళ ముందు సూచక్రియలు చేయబడి 40 సంవత్సరాల నుండి పడున్న వాడిని చూసావే, వాళ్ళు లేచి నిలబడ్డారే. దేవుడు లేకపోతే వాళ్ళకి ఎలా అవుతారు? అంటే హృదయం అనేది నాకు యేసంటే సరిపోడు, నాకు వాక్యం సరిపోదు అనే హృదయం అనేది ఎప్పుడైతే మనకు కఠినమవుతుందో అప్పుడు వాళ్ళు ఎంత అద్భుతాలు చేసినా, ఎన్ని సూచక్రియలు చేసినా, ఎంత గొప్ప వాక్యాలు చెప్పినా హృదయం కఠినమైనప్పుడండి మనిషి మారడు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. కంటి ముందు గొప్ప గొప్ప కార్యాలు కనబడుతున్నా, వారి జీవితాల్లో వాళ్ళు నలగగొట్టబడుతున్నా, కైమా కింద అవుతున్నా, హృదయం కఠినమైతే మాత్రం వాక్యానికి లోబడరు. అది హృదయం అనేది కఠినం కాకూడదు. ఎప్పటికీ మెత్తగా ఉండాలా, దున్నబడాలా. ఎప్పుడు ఎట్లుండాలంటే వాక్యం వినాలన్న మనసు, మారాలన్న మనసు ఉండాలి. అదిగిన లేకపోతే నువ్వు ఎన్ని విషయాలు చెప్పు, వాళ్ళకి ఎన్ని రుజువులు చూపించు, నమ్మరు అనడానికి ఇదే సూచన బైబిల్లో. రైట్. పైనుండి వచ్చిన ఆత్మ జ్ఞానం. కొలసీలకు ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం 1వ వచనం. ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను. మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటు గురించి మీరు విని ఉన్నారు. ఎట్లనగా దేవ దర్శనము వలన నాకు బడినదను సంగతిని గురించి మునుపు సంక్షేమంగా వ్రాసి తిని, మీరు దానిని చదివిన ఎడల బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానమును గ్రహించుకొనగలరు అని రాబడించండి. అంటే ఇప్పుడు మనకు ఎలా వస్తుంది జ్ఞానము? చదివితే వస్తుంది, వింటే వస్తుంది, అంతే. ఈరోజు మనము వింటే వస్తుంది, చదివితే వస్తుంది, అంతేనా లేదా? అంటే దేవుని ఆత్మ ద్వారా ఆల్రెడీ వ్రాయించవలసిన సర్వసత్యమంతా కూడా దేవుడు వ్రాయించేశాడు. ఇప్పుడు మనం ఆ జ్ఞానాన్ని పొందాలి అంటే చదవాలా లేకపోతే కనిపెట్టాలా?
ప్రభువా నాకు పరిశుద్ధాత్మ నువ్వు, ప్రభువా నాకు పరిశుద్ధాత్మ నువ్వు అంటే రాదు. అట్లా కాదు. విశ్వాసము చేత నువ్వు వినాలి. రెండవది నువ్వు బైబిల్ చదవాలి. అప్పుడు దేవుని జ్ఞానం ఏంటో నీకు అర్థమవుతుంది. జ్ఞానాన్ని నువ్వు పొందుకోగలుగుతావు అని చెప్పాడు ఆయన. నేను చెప్పిన మాట కాదు, ఆయన చెప్పిన మాట. మీరు దానిని చదివిన ఎడల, నేను రాశాను, మీరు చదవాలి. క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకోగలరు. అంటే ఇప్పుడు పౌలుకు కలిగిందంతా కూడా మనం గ్రహించాలంటే ఈక్వల్గా మనం ఆయన చెప్పిందంతా బాగా చక్కగా చదవాలి, చక్కగా వినాలి. ఆయనకి ఎంత జ్ఞానం ఉందో అంత జ్ఞానం మనకు వచ్చేస్తుంది. అంతే కదా, ఈక్వల్గా వచ్చేస్తుంది. మొత్తం ఇందులో పెట్టేశాడు దేవుడు. రైట్. ఇప్పుడు ఈ జ్ఞానం అంతయు మనము బైబిల్లో ఉంది. పైన వచ్చిన జ్ఞానం అంతా ఎక్కడుంది? ఇప్పుడు బైబిల్లో ఉంది. బైబిల్లో నిలువ చేయబడి ఉంది. వెరీ గుడ్. అంటే పరిశుద్ధాత్మ పై నుంచి ఏం తీసుకుని వచ్చింది? జ్ఞానం తీసుకొచ్చింది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం అన్నాడు అక్కడ. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఇచ్చయించుచున్నాడు. అంటే అందరికీ కూడా ఏం జ్ఞానం కావాలి ఇప్పుడు? సత్యాన్ని గూర్చిన అనుభవ జ్ఞానం. సత్యం అంటే దేవుడు. దేవుని గూర్చిన జ్ఞానం మనకు ఉండాలి. కనుక దేవుని గూర్చిన జ్ఞానం మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం, దేవుని గూర్చిన అనుభవ జ్ఞానం.